హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు సొరకాయ దాల్చా చేసి చూపించబోతున్నాను. సొరకాయ దాల్చా చేయడానికి 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, ఈ 2 పప్పులు సమానంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని బాగా కడుగుదాం. 2-3 సార్లు బాగా కడుక్కుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పును ఇలా ఉడికించుకోవాలి. శనగపప్పు కొంచెం పలుకులుగానే ఉంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వేరే గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. షాజీరా, దాల్చిని, లవంగ, బిర్యానీ ఫ్లవర్, నాస్పూల్, కబాబ్ చిని, ఇలాయచి, బిర్యానీ ఆకు. కాస్త వేగాక పచ్చిమిర్చి, పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కాస్త ఆనియన్స్ వేగే వరకు వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి సొరకాయ ముక్కలు కాస్త ఆయిల్లో మగ్గే వరకు వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి ఇందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు, కారం చూసి వేసుకోండి. మా కారం కలర్ తక్కువ, ఘాటు ఎక్కువ ఉంది, సో నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు మీ తినే దాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 సెకండ్స్ క్లోజ్ చేయండి. ఫ్రెండ్స్, అంతలోపు మా చెట్టు నుండి కరివేపాకు తీసుకొద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మా కరివేపాకు చెట్టు, బుజ్జి చెట్టు, ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది. మూత తీసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం. బాగా కలుపుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ముందుగా ఉడికించి పెట్టిన పప్పుని వేసుకుందాం. సరిపడా వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకు కాస్త ఉప్పు తగ్గింది. కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం. గుమగుమలాడే దాల్చా రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే తెలంగాణ స్పెషల్ సొరకాయ దాల్చా రెడీ. ఇది జీరా రైస్తో కానీ, పులావ్తో కానీ, వెజ్ పులావ్తో కానీ చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.